నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దుర్గా అడ్వకేట్. సునీతా విలియమ్స్ ఈరోజు మన టాపిక్. బ్యారీ బుచ్ విల్మోర్లు ప్రయాణిస్తున్న స్పేస్ క్రాఫ్ట్ భూమిపై దిగిపోయింది. సునీతా విలియమ్స్ 9 సార్లు 62 గంటలు 6 నిమిషాల పాటు స్పేస్ వ్యాక్స్లో అత్యంత అనుభవం గల రెండో మహిళ. ఐ ఫీల్ కుడోస్ టు హర్. అంతరిక్షం నుంచి మనం నివసించే భూమిని చూసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏ దేవదేవుళ్ళు కాపాడారో తెలియదు, కానీ తను సేఫ్గా చేరడం అనేది మన అదృష్టం. అంటే ఇది ఇండియన్ ఒక ఘనత. అసలు సునీతా విలియమ్స్ జీవితం ఏంటి, భారత్తో ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సునీత అనగానే అర్థమవుతుంది, చిరంజీవి సినిమాలో సనైట అంటే సునీతా విలియమ్స్ అంటే అమెరికాలో పుట్టారేమో, కానీ తన రూట్స్ భారతదేశానికి సంబంధించినవి, మూలాలు అంటారు కదా. ఒకటి రెండో అంటే అమెరికాకి ఘనత వెళ్ళిన ఇండియా మనిషి ఆమె. సునీత తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్లో మొహసానా జిల్లాలో జలాసన్ ఏదో ఒక గ్రామం, అంటే గుజరాత్ రాజధాని ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఈ జలాసన ఉంది. అయితే ఈ సునీతా విలియమ్స్ అంతరిక్ష యానంలో ఇది సెకండ్ టైం, అంటే 2 సార్లు ఈ జలాసన్కి వచ్చారు అని నేను న్యూస్ చదివాను. అయితే అహ్మదాబాద్లో వైద్య విద్య చదివారు వాళ్ళ ఫాదర్. వాళ్ళ బ్రదర్ వచ్చేసి అమెరికాలో ఉన్నారట, అందుకనే అక్కడికి సునీతా విలియమ్స్ వెళ్ళారు. అక్కడే స్లోవేనియన్ అనే ఒక సంతతికి చెందిన ఉర్సులిన్ బోనీని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక 3 పిల్లలు పుట్టారు. 1965లో ఓహియోలో షిబో అని అంట. సునీత వాళ్ళ ఫాదర్ హిందూ, కానీ మదర్ ఏమో క్యాథలిక్. వాళ్ళ ఇంట్లో అన్ని మతాల వాళ్ళని గౌరవించడం తను నేర్చుకున్నారు. మనం కొట్టుకొని చేస్తాం, కానీ బ్రిలియంట్స్ ఎప్పుడు అన్ని మతాలు అంటే మతాలతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనస్రవంతి, అంటే బ్రిలియన్సీ అండ్ అందరు బాగుండాలి అని కోరుకుంటారు నిజంగా బ్రెయిన్ ఉన్నవాళ్ళు. మతాలకి ఇట్లా ఒక బాక్స్లో ఇమిడిపోరు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే భారతీయ సాంప్రదాయంతో వాళ్ళకి అనుబంధం ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు ఎందెందు వెతికినా ఎక్కడెక్కడ ఏటైనా హిందూ సాంప్రదాయం ద బెస్ట్, మై కాన్సెప్ట్. ఇంకోటి ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అనేది నేను చాలా రీసెర్చ్ చేశాను. ఒక 2 రోజులు తనకు సంబంధించిన పుస్తకాలు, తన బయోడేటా, తన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక ఈ వీడియో చేస్తున్నాను. సునీతా విలియమ్స్ గారికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం అంట. అంటే బాడీలీ తను ఫిజికల్లీ ఫిట్ ఉండడం వల్ల అక్కడ ఇన్ని నెలలు, ఒక 9 నెలల పాటు ఉండగలిగారు అని చెప్పొచ్చు. ఆవిడ హ్యూమనిస్ట్, అంటే మానవతావాది. మానవులకే కాదు, జంతువుల మీద కూడా వాళ్ళ ప్రేమ, ఆప్యాయత. ఇందాక కూర్చున్న ప్లేస్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టి ఈ వీడియో చేస్తున్నాను. లొకేషన్ చేంజ్ కాలేదు, ఒక్కో రూమ్లో ప్లేస్ మారిందంటే. ఓకే, అయితే నేను తెలుసుకున్న సబ్జెక్ట్ మీ అందరితో షేర్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో స్టార్ట్ చేశాను. భారతీయ సాంప్రదాయంతో సునీతా విలియమ్స్కి చాలా అనుబంధం ఉంది. అంటే చాలామంది కొన్ని కమెంట్స్లో చదివాను, సునీతా విలియమ్స్ అని పేరు వల్ల భారతదేశానికి ఘనత ఇవ్వద్దు ఇలాంటివన్నీ. అంటే మన డిఎన్ఏ ఎక్కడికి పోతుంది కదా, మనది కష్టపడే నేతృత్వం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు ఆలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పారు కదా. నిజంగా ప్రాణాలకి తెగించి సునీతా విలియమ్స్ అసలు ఆవిడని ఒక దేశానికి క్రెడిట్ ఇవ్వడం కూడా అన్యాయం. ఆడవాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి. అంటే ఒక మహిళల్లో ఇంత సత్తువ, ఇంత నిజాయితీ, ఇంత పట్టుదల, ఇంత ధైర్యం, నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ సునీత గారు. అయితే ఆవిడ హ్యూమనిస్ట్ అని చెప్పా కదా ఇందాక. జంతువుల పట్ల తనకి ఎనలేని అభిమానం, వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ యొక్క సంతతి, ఒక మానవతా విలువలు కలిగిన వ్యక్తులు. అయితే సునీత యాక్చువల్గా తను పశు వైద్యురాలు కావడం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమె కోరుకున్న కాలేజీలో సీట్ రాలేదట. అయితే వాళ్ళ బ్రదర్ సజెషన్తో యుఎస్ నేవల్ అకాడమీలో చేరారు. అంటే నేవీ సాహసోపేతమైన జీవితం అక్కడి నుంచి మొదలైంది ఆవిడ లైఫ్. ఒక వ్యోమగామిగా పలు డేరింగ్ అంటే దాంట్లో సునీతా విలియం గారు పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ వృత్తి జీవితం అట్లా స్టార్ట్ అయిందనమాట. 1983, అప్పటికి నేను పుట్టలేదు, యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరిన ఆమె 1987లో ఫిజికల్ సైన్స్లో డిగ్రీ పొందారు.
అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 1989లో ట్రైనీ పైలట్గా నేవీలో చేరారు. ఆమె ఒక 30 సార్లు వేరు విమానాల 2700 పైగా షిడ్రో నడిపించారు. సునీత విలియమ్స్ ఫస్ట్ టైం నేవల్ ఏవియేటర్గా పనిచేశారు. 1993లో మేరీల్యాండ్లో నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో ఆవిడ అటెండ్ అయ్యారట. అప్పుడే అంటే ఆ సమయంలో హ్యూస్టన్లో ఉన్న జాన్సన్ స్పేస్ సెంటర్కు ఈవిడ అనుకోకుండా విజిట్ చేశారు. అయితే చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన ఆస్ట్రోనాట్ ఎవరైతే ఉన్నారో అప్పుడు జాన్ యాంగ్ అనుకుంటా, ఆవిడ అప్పుడు అతన్ని కలిశారు. అతని నుంచి ఈవిడికి ఒక స్ఫూర్తి, అప్పుడే ఈ నాసాకి ఈవిడ అప్లై చేశారట. కానీ ఆ దరఖాస్తుని నాసా రిజెక్ట్ చేసింది. కానీ సునీత గారు వెనకడిగేయలేదు. 1995లో ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ పొంది 1997లో మళ్ళీ నాసాకు దరఖాస్తు చేశారు. ఇది ఆవిడ పట్టుదల అంటే. 1998లో ఫస్ట్ టైం సునీతను ఒక ట్రైనీ వ్యోమగామిగా నాసా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు 2006 డిసెంబర్ 9న అంతరిక్షంలోకి ఆవిడ ఎంటర్ అయ్యారు. డేట్ల గురించి పక్కన పెట్టేస్తే 2007 జూన్ 22న ఒకసారి వచ్చారు భూమికి. మళ్ళీ రెండోసారి ఎప్పుడు వెళ్ళారు? 2012 జూలై 15 మళ్ళీ వెళ్ళారు. అదే ఏడాది మళ్ళీ 19 తిరిగి వచ్చారు. అంటే నవంబర్ 19న తిరిగి వచ్చారు. అయితే ఈ వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి వ్యోమగామిగా 2015లో సునీత విలియమ్స్ పేరును ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ని కొనసాగించడానికి అంటే ఆవిడే కంటిన్యూ చేసిన సునీత విలియమ్స్కి 2024లో జూన్ 5వ తారీఖున మళ్ళీ అంతరిక్ష కేంద్రానికి ప్రవేశానికి అర్హత పొందారు. కానీ వాళ్ళని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్యలు రావడంతో వాళ్ళని తీసుకురాకుండానే స్టార్ లైనర్ తిరిగి వచ్చేసింది. అది ఎంత వాళ్ళ ఫ్యామిలీకి, ఆమెను నమ్ముకున్న వాళ్ళకి, ఆ దేశానికి ఎంత అదొక సిగ్గుచేటు చెప్పాలంటే. కానీ 9 నెలలు గడిచిపోయినా అంటే 59 ఏళ్ల సునీత విలియమ్స్ అంతరిక్షణ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పొచ్చేమో. అంటే ఇన్ని నెలల పాటు ఆ ఏజ్ ఉమెన్ ఎలా అంటే ఒక మొగోళ్ళతో ఆవిడ ఆరోగ్యము ఇవన్నీ చాలా అంటే వాళ్ళ మ్యారేజ్ అనుకోండి, ఇంకేదైనా రిలీజియన్ అనుకోండి, వాళ్ళ టీం అనుకోండి, అంటే ఆవిడ ఒక లేడీగా 9 months ఒక అంతరిక్షంలో ఉండి ధైర్యంగా మళ్ళీ బతికి భూమిని చేరుకోవడం అంటే నిజంగా గ్రేట్ అసలు. ఓకే, అయితే ఆమె ఒక ప్రముఖ వ్యోమగామి అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం అంటే ఎక్కువగా బయటికి ఆవిడ ప్రైవేట్ డీటెయిల్స్ చెప్పలేదు. కానీ అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో చెక్ చేస్తే ఉంటాయి. ఆవిడ వాష్రూమ్కి ఎలా వెళ్తారో, వాళ్ళ యోగా, వాళ్ళ ఫిట్నెస్ గురించి ఏముంటాయి, ఒక చిన్న వీడియో చూశాను. అయితే 2013లో విద్యార్థులతో మాట్లాడుతూ సునీత గారు చెప్పారు, చదువుకోవడానికి ఉపనిషత్తులు, భగవద్గీత కూడా తీసుకెళ్ళినట్టు చెప్పారు. భారతీయ ఆహారంపై ప్రశంసలు కురిపిస్తూ అసలు ఈ ఆహారం ఎవరికి నచ్చకపోవడం అనేది ఉండదు అనేది చెప్పారు. అంటే ఒక నా హృదయానికి చాలా దగ్గరైంది భారతీయ ఆహారం, నా తండ్రి నాకు బహుమతిగా ఇచ్చారు అని. ప్రతి ఒక్కరిలాగే నేను కూడా అంతరిక్షంలో ఉన్నాను అని ఏమాత్రం స్వార్థం లేకుండా తనని తాను చూపించుకునేందుకు తన యొక్క, నిజంగా చెప్తున్నాను, అందరికన్నా సంతోషంగా ఉన్న భూమి మీద ఒక ఏకైక మహిళ ఎవరంటే ఈ కనకదుర్గ నాగులపల్లి. సునీత గారు భూమి మీదకి తిరిగి చేరుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు ఆవిడ అప్డేట్స్, ఇంకా ఆవిడ ఫ్యూచర్ ఇంటర్వ్యూస్ ఏమైనా వస్తే కనుక తన నుంచి ఇంకా తెలుసుకుని మీతో వీడియో షేర్ చేస్తాను. ఈ సంతోష మూమెంట్లో ఇది చెప్పాలనుకుని ఈ వీడియో ఆన్ చేశాను. థ్యాంక్ యూ, మీ దుర్గా ఎల్ఎల్బి. ఇంకొకటి, ఆడవాళ్ళు ఇలాంటి ఘనతలు సాధిస్తూ ఉండాలి. ధైర్యాన్ని, మీ మనోధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. అంతరిక్షంలో కాదు, ఇంకెంత దూరంగా ఉన్నా, భూమికి ఎన్ని మైళ్ళ దూరంగా ఉన్నా సరే మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మహిళలకి భూదేవంత శక్తి ఉంది అంటారు కదా. సో ఆ మహిళలు భూమి మీద కాదు, ఎలాంటి ఇంకా వేరే గ్రహాల మీదకి వెళ్ళినా సరే ఈ ధైర్యాన్ని కోల్పోరు అని మహిళలందరినీ శిరస్సు వంచి ఆశీర్వదించమని కోరుకుంటూ, మహిళలకి ఇలాంటి ధైర్యాన్ని ఈ ప్రకృతి ప్రసాదించాలి అని కోరుకుంటూ, సునీత విలియమ్స్ గారు హ్యాపీగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి. ఇంకా ఇలాంటి
వెళ్ళి రావడాలు అంతరిక్షంలోకి ఇంకా జరగాలి, వేరే మహిళలు కూడా ఆవిడని చూసి స్ఫూర్తి పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ దుర్గా LLB.